శ్రీ మాత్రే నమః. ఉపనిషద్దర్శిని 149 బృహదారణ్యకోపనిషత్తు. తృతీయ బ్రాహ్మణం. ద్వయాః ప్రజాపత్యాః దేవాశ్చ సురాశ్చ తత కానీయాశ్చ ఏవ దేవా జ్యాయాశ్చ అసురాః తయేషు లోకేష్వస్పర్ధంతతేహ దేవా ఊచుర్హంతాసు రాణజ్ఞ ఉద్గీతే నాట్యయామేతి. ఈ బ్రాహ్మణం ఎలా మొదలవుతుందంటే, ప్రజాపతి యొక్క సంతానమైన దేవతలు అసురులు అతి తక్కువ సమయంలోనే ఈ లోకాల మీద ఆధిపత్యం తమదంటే తమదని గ్రహించుకోసాగారు. రాక్షసులు ఆ స్వల్పకాలంలోనే చాలా అధిక సంఖ్యలో పెరిగిపోయారు. దేవతలు మాత్రం స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు. రాక్షసులను జయించడానికి దేవతలు ఉద్గీతోపాసన చేయటమే సరైనదని ఉద్ఘాటన గురించి వెతకటం మొదలుపెట్టారు. ఛందోగ్యోపనిషత్తు చూస్తే మొదటి ప్రపాఠకమంతా ఓంకారం అనే అక్షరమే ఉద్గీతము. దీనినే ప్రణవగానం అంటారు అంటూ ఓంకారం యొక్క అనుష్ఠానాన్ని వివరించారు. అదే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులోని 3వ అధ్యాయము తృతీయ బ్రాహ్మణంలో మరింత వివరంగా చెప్పారు. తేహ వాచమూచస్త్వం న ఉద్గాయేతి తథేతితేభ్యో వాగుదగాయాత్. ఆ దేవతలు వాగ్విమాన దేవతను తమ కొరకు ఔద్గత్య కర్మను చేయమని ప్రార్థించారు. వాక్కు ఆధారముగా ఉద్గీతము చేయగా దేవతలు ఆ ఉద్గాతను హతం చేశారట. అంటే దేవతలు ఓడిపోయారు. అనంతరం దేవతలు ఘ్రాణేంద్రియాన్ని ప్రార్థించగా ముక్కు ద్వారా చేసిన ఓంకారానుష్ఠాన్ని రాక్షసులు త్రిప్పికొట్టారు. చక్షురింద్రియాన్ని ఆధారంగా చేసుకొని ఉద్గీతగానాన్ని రాక్షసులు నశింపచేశారట. అప్పుడు దేవతలు శ్రోత్రియేంద్రియాన్ని ప్రార్థించగా ఆ శ్రోత్రము సరే అని దేవతల కొరకై ఉద్గీతాన్ని గానం చేసింది. అయినా దేవతలు రాక్షసుల నుండి రక్షింపబడలేకపోయారు. దేవతలప్పుడు మనోధిష్టాన దేవతను ప్రార్థించారు ఉద్గీతగానానికై. అప్పుడు అసురులకు సంబంధించిన మనోవ్యాపారంతో దేవతల మనస్సు పాప పంకిలమైపోగా రాక్షసులు దేవతలను జయించారు. ఈ విధంగా పంచేంద్రియాలు షష్టమ ఇంద్రియమైన మనసుతో కలిపిన అన్ని ఇంద్రియాలు అపరిశుద్ధమైపోయాయి, కానీ దేవతలకు జయం చేకూరలేదు. అథ హేమమాసన్యం ప్రాణమూచు స్త్వం న ఉద్గాయేతి తథేతితేభ్య ఏష ప్రాణ ఉదాగాయత్తి విదురనేన వైన ఉద్గా త్రాత్యేషంతీతి తమ విద్రుత్వా పాప్ననా విద్వన్ స యథాస్మానామృత్వా లోష్టో విదగ్భగం సైతవఘం హైవ విద్వఘం సమానా విశ్వంచు వినేషుస్తతో దేవా అభవన్ పరాసురాః భవత్యాత్మనా పరారస్య ద్విష్వన్ పాప్మా భ్రాతవ్యో భవతి యా ఏవం వేద. దేవతలప్పుడు వదన గుహలో ఉండే ప్రాణాన్ని చేరి, ఓ ముఖ్య ప్రాణమా, నీవు మా కొరకు ఔద్గాత్ర కర్మను చేయుమా అని ప్రార్థించారు. వదన గుహలో ఉండేటటువంటి ముఖ్య ప్రాణం సరే అలానే చేస్తాను అని చెప్పి ఉద్గీతగానాన్ని చేసింది. అప్పుడు రాక్షసులు ఇంతకుముందు ఇంద్రియాలను పాపపంకిలం చేసి నశింపచేసినట్లే ముఖ్య ప్రాణాన్ని బండరాయిని కొట్టడానికే వెళ్ళిన మట్టి పెళ్ళవలే వెళ్ళారు. కానీ ఆ పాషాణాన్ని కొట్టలేక రాక్షసులు నశించారు. అలా రాక్షసులు నశించడంతోనే భోగాది ఇంద్రియాలు ఈ పిండమాత్రమైన దేహంలో దేవత్వాన్ని పొందాయి. ఈ విధంగా ఓంకారానుష్ఠానాన్ని ముఖ్య ప్రాణం యొక్క సాయంతో చేసిన వారు దేహాభిమానాన్ని విడిచి ప్రజాపతి తత్వాన్ని పొందుతున్నారు. వచ్చే భాగంలో
ఈ తృతీయ బ్రాహ్మణములోని అతి ముఖ్యమైన మంత్రం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ గురించి చదువుకుందాం. సశేషం. శుభం భూయ.